అంటే దేశవ్యాప్తంగా గూడా మోదీ గారు వచ్చిన కాడి నుంచి మహిళలు ఓటర్స్‌ని అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. బట్ 33% రిజర్వేషన్ కావచ్చు, ఎన్నో స్కీములు మహిళల్ని ప్రోత్సహించడం, ఎడ్యుకేషన్ పరంగా గానీ, అటు ట్రైబల్స్‌ని గూడా. సో, ఇవన్నీ మీకు ప్లస్ అవుతుందనుకుంటారా? అంటే మీరు నార్మల్‌గా మినిస్టర్‌గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. సో, ఎంతోమంది మహిళలకు గూడా ఇన్‌స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో, బేసిక్‌గా వారు మహిళలకి పెద్ద ఎత్తున అంటే వాళ్ళ క్యాపబిలిటీస్‌ని గుర్తిస్తున్నారు మోదీ గారు. మహిళకున్నటువంటి క్యాపబిలిటీస్‌ని, మహిళకివ్వాల్సినటువంటి గౌరవాన్ని, మహిళకివ్వాల్సినటువంటి స్థానాన్ని అందరూ ఇచ్చే విధంగా వారు మహిళను ఒక గౌరవమైనటువంటి స్థానంలోకి తీసుకురావాలి. మహిళ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి. ఇట్లా అనేక రంగాల్లో ఈరోజు మహిళకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా మన ఆహ్, దేశానికి తొలి మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక మహిళ, గిరిజన మహిళ. ఈరోజు మనకి రాష్ట్రపతిగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మోదీ గారి క్యాబినెట్‌లో 11 మంది మ మ మహిళా మంత్రులున్నారు క్యాబినెట్‌లో. దాంట్లో నిర్మలా సీతారామన్ గారు అతి ముఖ్యమైనటువంటి శాఖ నిర్వహిస్తా ఉన్నారు. ఆర్థిక శాఖని. సో, అదేవిధంగా ఇవాళ మహిళల్లో పెద్ద ఎత్తున బేటీ పడావో, బేటీ బచావో అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి అమ్మాయి చదువుకోవాలనేటటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున ఆడపిల్లలకి విద్యా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక ఆహ్, ఎంకరేజ్‌మెంట్. విమెన్‌కి ఎంకరేజ్‌మెంట్, గర్ల్ చైల్డ్ ఎంకరేజ్‌మెంట్. సో, అదేవిధంగా మహిళలకి ఈరోజు గ్రామాల్లోకెళ్తే వాళ్ళకి టాయిలెట్స్ లేవు. వారు కూడా ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు నరేంద్ర మోదీ గారు. అన్ని బీద కుటుంబంలో, ఫ్యామిలీస్‌లో కష్టాలు తెలిసినటువంటి వాడు, చూసినటువంటి వాడు కాబట్టి, వారు ఒక బీద కుటుంబాల్లో ఏ విధంగా ఉంటే వాళ్ళు టాయిలెట్ లేకుండా బయటికి ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇన్నేళ్ల మన స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా బయటికి మహిళలు చెంబులు పట్టుకొని పోతున్నారు అనేటటువంటి ఆలోచన. ఆ ఆలోచనకి ఆయన ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలి. ప్రతి మహిళ ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనే దానికి ప్రతి ఒక్కరికి టాయిలెట్ కట్టించాలని టాయిలెట్ల కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి టాయిలెట్స్ కట్టించారు. అంటే ప్రతి ఇంట్లో మహిళ కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తుంది. సో, కట్టెల పొయ్యిలో ఇన్నేళ్ల తర్వాత కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. పేదవాళ్ళు వాళ్ళు డబ్బులిచ్చి ఒక కనెక్షన్ కావాలంటే 4000, 5000 వాళ్ళు కొనుక్కోలేరని చెప్పేసి వారికి పేదవాళ్ళకందరికి గూడా వాళ్ళ కన్ను చూపు తక్కువైపోతుంది. లేదా లంగ్స్ దెబ్బతింటున్నాయి. వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్నారు మహిళలు. అని పేద మహిళలకందరికీ గూడా ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇప్పిచ్చారు. అదేవిధంగా మహిళలకి పొదుపు సంఘాల మహిళలకి పెద్ద ఎత్తున పావలా వడ్డీ రుణాలు, ముద్రా లోన్‌లు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళకి రుణాలు. సో, తక్కువ వడ్డీకే రుణాలు మహిళలకి ఇచ్చే కార్యక్రమం. పరిశ్రమలు పెట్టుకునే మహిళలకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు. సో, ఈరోజు ఈరోజు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. దాంట్లో కూడా ప్రతి మహిళకు కరోనా వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరికి ప్రతి కుటుంబానికి కూడా ఇవాళటి దాకా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఫ్రీ బియ్యాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా ప్రతి కార్యక్రమం గ్రామాల లోపల ఏ అభివృద్ధి కార్యక్రమాలే గాని, మహిళలకు పెద్ద ఎత్తున ఆహ్, అంటే ప్రోత్సాహం అంటే ఇప్పుడు ముద్రా లోన్‌లున్నాయి. పొదుపు సంఘాల లోన్‌లున్నాయి. అంటే 20,00,000 వరకు గూడా వాళ్ళకు లోన్‌లు ఇచ్చి వాళ్ళు ఏదన్నా ఒక చిన్న పరిశ్రమ అంటే బిజినెస్ పెట్టుకుంటారా? లేకపోతే చిన్నదేదన్నా కుటీర పరిశ్రమ పెట్టుకుంటారా? ఇట్లా ఏ విధంగానైనా వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళకంత ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మహిళల లోపల ఈ పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పొదుపు చేసుకోవడము, మహిళా సంఘాలకు లోన్‌లు తెచ్చుకోవడము, తిరిగి లోన్ చెల్లించుకోవడము, వాళ్ళు ఇంకేదైనా చిరు వ్యాపారాలు పెట్టుకోవడం. ఈ రకంగా పెద్ద ఎత్తున మహిళల లోపల మార్పొచ్చింది. సో, వాళ్ళ లోపల ఆర్థిక స్వతంత్రం అనేది రావాలి. ఆర్థిక స్వతంత్రం వస్తేనే మహిళ స్వతంత్రంగా ఒక నిర్ణయాలు తీసుకోగలుగుతున్నటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు మోదీ గారు మహిళలకు పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్ వల్ల ఇప్పుడు ఇంతవరకు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, లోకల్ బాడీస్‌లో ఉండేది రిజర్వేషను. సో, ఇప్పుడు చట్టసభలో కూడా రిజర్వేషన్ రావడం వల్ల ఇప్పుడు ఇంతవరకు లోకల్ బాడీస్‌లో ఉన్నటువంటి వాళ్ళకు రేపు చట్టసభలో అవకాశాలొస్తాయి. సో, పెద్ద ఎత్తున మహిళలకు రాజకీయాల్లో పెద్ద ఎత్తున అవకాశం వస్తది. ఒక మహిళ అంటే ఒక ఇంటిని సమర్థవంతంగా నడపాలి అంటే దాంట్లో మహిళ పాత్ర కీలక పాత్ర. సో, మహిళలకున్నటువంటి అనుభవంతోన గాని, కమిట్మెంటే గాని, వాళ్ళకున్నటువంటి ఒక బాధ్యతనే గాని అనేది మహిళలు ఒక చక్కని నాయకురాళ్ళు అవుతారనేటటువంటిది గూడా
ఈరోజు మనం చాలామంది సక్సెస్ఫుల్ విమెన్ని చూస్తాం పాలిటిక్స్లో మెజారిటీ. సో అట్లాంటి విమెన్ రేపు రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున రాబోతున్నారు భవిష్యత్తులో. సో ఆహ్, ఎక్కడ ఏ విధంగా చూసుకున్నా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మహిళలకు ఒక భద్రత కానివ్వండి, ఒక కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఒక ఆహ్, ఆహ్, అన్ని అంటే వాళ్ళకు వివిధ రంగాల్లో ప్రోత్సాహం కానివ్వండి, అన్ని రకాల కూడా ఈ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తా ఉంది ఇవాళ. అయితే మొత్తం మీద ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మీరు గూడా పోటీ చేస్తున్నారు. ఒక వుమెన్‌గా మీరు ఏదైనా ఒక మెసేజ్ మహిళలకి, తెలంగాణ మహిళలకి ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? నేను అంటే మహిళల్లో మొట్టమొదటిగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉండాలి. ఎవరైనా డిమారలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా మనం దాని మీద కూర్చొని చింతించకూడదు. ఎవరైనా అట్లా మన మీద బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసినా, లేదా ఏదో రకంగా వీక్ చేయడానికి ప్రయత్నం చేసినా, మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని దెబ్బతినాలని ప్రయత్నం చేసినా, ఎక్కడ ఇలాంటి ప్రయత్నాలు సామాన్యంగా చాలా జరుగుతూనే ఉంటాయి. మహిళల పట్ల చాలా ఎక్కువ జరుగుతుంటాయి. సో ఎక్కడ కూడా మహిళలు అటువంటివి ఎదుర్కొన్నప్పుడు చిన్నబోకూడదు, కాన్ఫిడెన్స్ లూజ్ కాకూడదు, కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. మన మీద మనకున్న నమ్మకాన్ని మనం కోల్పోవద్దు, మన విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. ఎస్ ఐ కెన్ డూ దిస్, లెట్ అస్ ఫేస్ దిస్ అని, లెట్ మీ ఫేస్ దిస్, ఏం చేస్తారో చూసుకుందాం, లెట్ మీ ఫేస్ దిస్ అంటే అటువంటి నమ్మకంతో, గట్టి పట్టుదలతో మహిళ ఒక నిర్ణయం తీసుకొని కనుక ముందుకెళ్తే తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతాము, అనుకున్నది మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అనేటటువంటిది నా విశ్వాసం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా విషయాలు చెప్పుకున్నారు. అంటే పొలిటికల్‌గానే కాదు, ఎలా స్ట్రాంగ్ ఉండాలి ఉమెన్, ఎలా రాణించాలి అన్న విషయాలని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.